ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇందులో మనకి వాచ్మెన్, అటెండర్, ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 7th క్లాస్ 10th డిగ్రీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి అప్లికేషన్ ఫీ ఏమీ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మంచి సాలరీ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా. సో కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పనిసరిగా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోని. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు. ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ యొక్క వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే వాచ్మెన్, అలాగే అటెండర్, ఆఫీస్ అసిస్టెంట్, అలాగే అధ్యాపకులు, ఫ్యాకల్టీ పొజిషన్స్ని అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ వాచ్మెన్కి సంబంధించి పోస్టులకి ముందుగా డీటెయిల్స్ అయితే చూద్దాము. సో వాచ్మెన్ పోస్టులకు వచ్చేసి మీరు క్వాలిఫికేషన్ 7th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. అండ్ మీకు వ్యవసాయం కానీ లేదంటే తోటల సంరక్షణలో ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 22 నుంచి 40 years లోపు ఉండాలి. సెలక్షన్ వచ్చేసి కేవలం మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మంత్లీ మీకు ఈ వాచ్మెన్ పోస్టులకి 12,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. కన్సాలిడేటెడ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇది మనకి ఫిక్స్డ్ సాలరీ అనమాట. అటెండర్ ఉద్యోగాలకు వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం రాయడం అనేది రావాలి. అండ్ ఏజ్ వచ్చేసి 22 నుంచి 40 years లోపు ఉండాలి. సెలక్షన్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. మంత్లీ సాలరీ మీకు అటెండర్ ఉద్యోగాలకైతే 14,000 రూపీస్ అనేది పే చేస్తారు. అండ్ నెక్స్ట్ పొజిషన్స్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ వచ్చేసి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట, రిటర్న్ ఎగ్జామినేషన్. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి 20,000 రూపీస్ సాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. బిఎస్డబ్ల్యూ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ డిగ్రీతో పాటు మీరు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ మీకు అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, అకౌంటింగ్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంతోపాటు ఏంటంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉన్నట్టయితే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని ఉద్యోగాలకు కూడా 22 నుంచి 40 years లోపు ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫ్యాకల్టీ పొజిషన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ పొజిషన్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కూడా మీరు గ్రాడ్యుయేషన్ ఏదైనా సైన్స్ కానీ, కామర్స్ కానీ, ఆర్ట్స్ అంటే మీరు ఇక్కడికి నుంచి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఎలిజిబులే. మీకు టీచింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి, కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, మీకు లోకల్ లాంగ్వేజ్ రావాలి. దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఇంగ్లీష్, హిందీ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మీకు స్థానిక భాషలో అంటే తెలుగుకి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉంటే మనకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. 22 నుంచి 40 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఈ జాబ్స్కి సెలక్షన్ వచ్చేసి మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ చేసేసి దాని తర్వాత బోధన నైపుణ్య పరీక్ష అంటే మీకు టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదని చెప్పేసి చూసేసి ఈ జాబ్స్కి మిమ్మల్ని ఎంపిక చేస్తారు. 30,000 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి ప్రజెంట్ ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క జాబ్స్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. అయితే ఒక జాబ్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఉందో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. లోకల్ వాళ్ళకి కంపల్సరీ ఛాన్స్ అని అలా ఏం లేదు. సో మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మాత్రం మనకి 17th September వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఆ డేట్లోపు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు, ఒకసారి క్లియర్గా వినండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్లో
సో మీరు RSETI డైరెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి దరఖాస్తు ఫారం అనేది స్వీకరించవచ్చు. అంటే మీరు డైరెక్ట్గా ఆ యొక్క ఆఫీస్ అనేది ఇచ్చారు అడ్రస్. సో ఈ అడ్రస్లో మీరు డైరెక్ట్గా వెళ్తే అక్కడ మీకు వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. దాన్ని మనము ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మనము ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. చూద్దాము ఏంటంటే ఏజ్ లిమిట్కి సంబంధించి అండ్ అడ్రస్, గుర్తింపు పత్రాల ప్రతులు అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ KYC డాక్యుమెంట్స్. అంటే ఇక్కడ మీరు ఆధార్, పాన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ విద్య మరియు అనుభవం ధృవీకరణ పత్రాలు అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఉంటే అవి కూడా. అండ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మీరు ఎన్వెలప్ కవర్లో పెట్టేసేయాలి. సో మీరు డైరెక్ట్గా ఇవ్వద్దు, మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ బుక్ స్టాల్లో కానీ ఎన్వెలప్ కవర్ తీసుకోండి. ఆ యొక్క ఎన్వెలప్ కవర్లో అప్లికేషన్ ఫామ్తో పాటు అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత అది మీరు గమ్తో అతికించేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కవర్పై మీరు పోస్ట్ పేరు అనేది కంపల్సరీగా రాయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాలి. ఒక్కొక్క అభ్యర్థి ఒకే పోస్ట్కి దరఖాస్తు చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు, గమనించండి. సో మీకు మల్టిపుల్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయొద్దు, ఎందుకంటే ఫీజు లేదు కదా అని చెప్పేసి తొందరపడద్దు. ఇక్కడ వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు, మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయొద్దు, ఏదైనా ఒక పోస్ట్కి మాత్రమే అప్లికేషన్ చేయాలి. పూర్తి చేసినటువంటి దరఖాస్తుని అన్ని అవసరమైనటువంటి పత్రాలతో, అంటే ఇక్కడ మీరు అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్, ఒరిజినల్ కాదు ఓన్లీ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసేసి సో వాటిని మీరు డైరెక్ట్గా మీరు అక్కడ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్తారు. సో అడ్రస్కి సంబంధించి అక్కడ వాళ్ళు ఇస్తారు, అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సో వాళ్ళకి ఇచ్చేసి రావాలన్నమాట. సో మనకి రీసెంట్లీగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం అనేది జరిగింది. అయితే మనకి ఇంకా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ కూడా చేశారు. 17th సెప్టెంబర్ వరకు టైం ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు కనుక అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి 3 years పాటు కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మీకు 3 years వరకు కూడా ఈ యొక్క జాబ్ అనేది ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంకా ఉంటే మీకు ఎక్స్టెన్షన్ కూడా చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అడ్రస్ వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RSETI రాజన్న సిరిసిల్ల గోపాల్ నగర్ బ్రాంచ్, హౌస్ నెంబర్ కూడా ఇచ్చారు. అండ్ న్యూ బస్తాన్ రోడ్ అపోజిట్ టు LIC ఆఫ్ ఇండియా, గోపాల్ నగర్, సిరిసిల్ల. మనకి ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆ యొక్క సంస్థకి సంబంధించి డైరెక్టర్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే బ్యాంకుల్లో మాకు అర్జెంటుగా జాబ్ కావాలి, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా అనుకుంటే మాత్రం సో మీ కనుక ఈ యొక్క జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఆ ఆఫీస్కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ తీసుకోండి. అక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయండి. సో ఇది మనకి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రిక్రూట్మెంట్. ఇలా మీకు మీ జిల్లాకి సంబంధించి కూడా నేను అప్డేట్ అనేది చేస్తాను జాబ్స్కి సంబంధించి. కాబట్టి మర్చిపోకుండా మీరు కంపల్సరిగా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తున్నారు అనేది. సో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇది మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో మీకు ఈ యొక్క ఏదైతే డీటెయిల్స్ లింక్ ఉందో అది మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో డెఫినెట్గా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.